ఇప్పుడు మీరు అంటారు మన పరిస్థితి కదా మనకు తెలవాలి, వాళ్ళ పరిస్థితి మాకెందుకంటే ఇదంతా కూడా ఇశ్రాయేలు దేశం మీదే ఆధారపడింది. ఈ భూ ప్రపంచం అంతా ఇశ్రాయేలు దేశం మీదే ఆధారపడింది. అక్కడ ఏ సూచన జరిగినా ప్రపంచానికి మేలుకరము. మీకు తెలియాల్సింది ఇశ్రాయేలు చరిత్ర. 7 ఏళ్ల శ్రమ కాలంలో భూమి మీద సంఘం ఉండదు, వెళ్ళిపోద్ది. అయితే ఆ ఉగ్రతలో ఎవరెవరు ఉంటారంటే 1 ఇశ్రాయేలు జనాంగము, 2 అన్య జనాంగము, సృష్టికర్తని నమ్మని జనులు. మొదట ఇశ్రాయేలు గురించి చూద్దాం. శ్రమకాలంలో ఇశ్రాయేలు పరిస్థితి ఎట్లుంటుందంటే ఒక్కరు కూడా ఎత్తబడరు రాకడలో. ఎవరండి? ఇశ్రాయేలు జనాంగము, యూదులు అనబడిన వారు. ఉగ్రతలో అందరూ మిగిలిపోతారు. సంఘముతో పాటు రహస్య రాకడలో ఎవరు ఎత్తబడలేరు. ఎందుకు ఎత్తబడలేరంటే వారు యేసుని నమ్మట్లేదు. ఎవరిని నమ్మట్లా? యేసు నమ్మట్లా. మరి వాళ్ళు ఏం నమ్ముతున్నారు అనంటే యెహోవాని నమ్ముతున్నారు, ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు, తోరా గ్రంథాన్ని వారు ఆచరిస్తారు. అంటే 5 కాండములు కలిగిన గ్రంథాన్ని వాళ్ళు పాటిస్తారు. ఇప్పటికీ వాళ్ళు క్రొత్త నిబంధన చూడాల, వారు కొత్త నిబంధన పాటించరు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించరు. ఇప్పటికీ వాళ్ళు ఎదురు చూపు ఏంటంటే మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. వారు పాటించేది ధర్మశాస్త్రము. కనుక రాకడలో సంఘముతో పాటు ఇశ్రాయేలీలు ఎత్తబడరు. అందరూ కూడా భూమి మీద విడవబడతారు. ఉగ్రతలో ఇశ్రాయేలు